ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్నటి వరకు గుబురుగడ్డంతో నయా హెయిర్ స్టైల్తో మెరిశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడు సడన్ గా లుక్ మారింది. జనవరిలో షూటింగ్ స్టార్ట్ అనుకుంటూ ఉండగా ఇప్పుడు సూపర్ స్టార్ లుక్ మారడానికి స్పెసిఫికేషన్ రీజన్ ఉందా, లేదా రాజమౌళి ఇదే లుక్ కావాలి అంటున్నాడా? అసలు సూపర్ స్టార్ కొత్త సినిమా విషయంలో ఏం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ గా తెలుసుకుందాం రండి. కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లిలో, ఆ తరువాత హాలిడే ట్రిప్స్ లో బాగా బియర్డ్ పెంచి కనిపించాడు సూపర్ స్టార్. ఇప్పుడు చూస్తే బియర్డ్ తీసి సింపుల్ గా కనిపిస్తున్నాడు. పైగా హెయిర్ కట్ మాత్రం మార్చలేదు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ అన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ లుక్ ఎందుకు మారుస్తున్నాడు అంటే సినిమా ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉందని రాజమౌళి చెబుతున్నాడట. అందుకు రీజన్ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధమే అట. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి రాజమౌళి కొత్త సినిమాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మహేష్ తో మూవీని యూరోపియన్ కంట్రీస్ లో షూట్ ప్లాన్ చేశాడట రాజమౌళి. మూడో ప్రపంచ యుద్ధం ఉందనే వార్తల నేపథ్యంలో సినిమా షూటింగ్ ను జనవరి తర్వాత చూద్దామన్నాడట. పైగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మారిన తరువాత పరిస్థితులు మారవచ్చు అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సమయంలో చిత్రీకరణకు మరికొంతకాలం వేచి చూడక తప్పదని సూపర్ స్టార్ కు రాజమౌళి చెప్పాడట. గతంలో రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్లోని నాటు నాటు సాంగ్ ను ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఊ అంటావా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్ సృష్టించింది. కానీ కిసిక్ మాత్రం అంత టైం కూడా ఇవ్వలేదు. ప్రోమో దగ్గర నుంచే సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే బోల్డ్ ఎంతమంది స్టార్స్ కిసిక్ కు స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ శ్రీలీల వర్షన్ కిసిక్ సాంగ్ ప్రోమో. ఫుల్ సాంగ్ వినాలంటే నవంబర్ 24 రాత్రి 7 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈలోపే ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. కిసిక్ కు బోల్డ్ అన్ని వెర్షన్స్ రెడీ చేశారు నెటిజన్స్. 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది పుష్ప. ఇప్పుడు డిసెంబర్ 5కు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంటే మధ్యలో సీక్వెల్ రావడానికి 3 ఏళ్లు పట్టింది. అయినా సరే సుకుమార్ ఇంకా పుష్ప 2ను తీస్తూనే ఉన్నాడు. సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ పార్ట్ ప్లే అవుతున్నా సుకుమార్ సెకండ్ పార్ట్ ఎడిటింగ్ చేస్తూనే ఉంటాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకీ పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సీక్వెల్ తీయడానికి ఎంత టైం ఇచ్చినా ఆగస్టు 15 నుంచి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినా సుకుమార్ మాత్రం ఇంకా పుష్ప 2 తీస్తూనే ఉన్నాడు. కిసిక్ సాంగ్ షూటింగ్ తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ కానుందని ప్రచారం మొదలైంది. అయితే మరోసారి పోస్ట్ పోన్ కాదని ప్రామిస్ చేస్తోంది చిత్ర యూనిట్. డిసెంబర్ 5 సినిమా రిలీజ్ ఉంది. సుకుమార్ ఇప్పటికీ హైదరాబాద్ లో సాంగ్ షూట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 24తో షూట్ పూర్తి కానుందని, ఆ తరువాత సుకుమార్ పూర్తిగా ఎడిటింగ్ టేబుల్ కు అతుక్కుపోతాడని, డిసెంబర్ 5న పుష్పరాజ్ రూలింగ్ స్టార్ట్ అవుతుందని యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం సౌత్ మొత్తం నయనతార పేరు మార్మోగుతోంది. కోలీవుడ్ లోనే బోల్డ్ అనే సినిమాలు చేస్తుంది లేడీ సూపర్ స్టార్. అయితే కాంట్రవర్సీ టైంలోనే నయనతార తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. పైగా ప్రభాస్ సినిమాట. ఆ డీటెయిల్స్ చూద్దాం రండి. ఒకవైపు ధనుష్ తో ఫైట్, మరోవైపు నెట్ఫ్లిక్స్ లో వెడ్డింగ్ వీడియో, ఇంకోవైపు ఫ్రెండ్ మ్యారేజ్ లో ధనుష్ తో కలిసి ఫోటో. ఇప్పుడు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ లో భర్తతో కలిసి హల్చల్. ప్రస్తుతం నయనతార నేమ్ సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. ఇదే స్పీడ్ లో ఆమె టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం మొదలైంది. గాడ్ ఫాదర్ లో నటించిన తరువాత తెలుగు సినిమాకు దూరంగా ఉంది నయన్. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. అందుకు డైరెక్టర్ మారుతి ప్రభాస్ కు జోడీగా నయనతార డేట్స్ అడుగుతున్నాడట. గతంలో మారుతి దర్శకత్వంలోనే నయనతార బాబు బంగారం మూవీ చేసింది. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్ తో స్టెప్పులేసేందుకు నయన్ రెడీ అవుతోందట. రెబల్ నయన్ గతంలో యోగి లాంటి సెన్సేషనల్ ఫిల్మ్ లో కలిసి నటించారు. బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోవడానికి రెడీగా ఉన్నారా? త్వరలోనే విడాకులు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారా? ఏమో, ఏదైనా జరగొచ్చు అంటుంది బీటౌన్. అందుకు ఆరాధ్య బర్త్డే సెలబ్రేషన్స్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది. కూతురు పుట్టినరోజు వేడుకలకు అభిషేక్ బచ్చన్ ఎందుకు దూరంగా ఉన్నాడు? రెహమాన్ డైవర్స్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. కానీ త్వరలో అంతకు మించిన సెలబ్రిటీ డైవర్స్ న్యూస్ వింటారు అంటోంది బీటౌన్. బచ్చన్ కుటుంబం నుంచే ఆ న్యూస్ రానుందని హిందీ ఇండస్ట్రీ చాలా రోజులుగా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తోంది.
అందుకు తగ్గట్లే బచ్చన్ కుటుంబానికి, రాయ్ ఫ్యామిలీకి బాగా గ్యాప్ పెరిగింది. ఇటీవలే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యాల ముద్దుల కూతురు ఆరాధ్య 13వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఒక్కసారి బర్త్డే ఫొటోస్ చూడండి. ఆ ఫొటోస్ లో ఎక్కడా కూడా తండ్రి అభిషేక్ బచ్చన్ ఫోటోలు లేవు. కనీసం ఆయన ఇన్స్టాలో కూడా కూతురు బర్త్డే గురించి శుభాకాంక్షలు లేవు. కనీసం తాత అమితాబ్ బచ్చన్ నుంచి కూడా గ్రీటింగ్స్ లేవు. దీనికి ముందు ఐశ్వర్యారాయ్ బర్త్డే రోజున కూడా బచ్చన్ కుటుంబం ఇలాగే సైలెన్స్ మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఆరాధ్య బర్త్డే వేడుకలకు సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో బాలీవుడ్ వీరిద్దరి సెపరేషన్ ను మరోసారి కన్ఫర్మ్ చేసింది. మరి బ్రేకప్ రూమర్స్ పై బచ్చన్ కుటుంబం కానీ, రాయ్ ఫ్యామిలీ కానీ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. ఒకసారి తెరపై హిట్ కొట్టిన జోడీ మరోసారి తిరిగి తెరపై వస్తున్నారు అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. సరిగ్గా తండేల్ కాంబినేషన్ పై అలాంటి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవలే రిలీజ్ అయిన సాంగ్ సూపర్ హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే మాత్రం టాలీవుడ్ కు మరో హిట్ పేరు దొరికినట్టే. 3 ఏళ్ల క్రితం లవ్ స్టోరీ మూవీతో ఇంప్రెస్ చేశారు నాగ చైతన్య, సాయి పల్లవి. మళ్ళీ ఇప్పుడు తండేల్ సినిమాతో తిరిగొస్తున్నారు జై అండ్ సాయి పల్లవి. ఆల్రెడీ వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. తండేల్ రిలీజ్ అవుతోంది. పైగా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది. అమరన్ బ్లాక్ బస్టర్ కావడం, బ్లాక్ బస్టర్ కు సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కూడా ఒక రీజన్ కావడంతో తండేల్ పై సహజంగానే అంచనాలు పెరిగాయి. నాగ చైతన్యను 100 కోట్ల క్లబ్ లో చూడాలని నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఏది ఏమైనా నవంబర్ మొదటి వారంలో టాలీవుడ్ మాత్రం లవ్ స్టోరీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.